ఫిర్జాదిగూడలో G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. 170 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. కింద 2 BHK, పైన 2 BHK. కార్నర్ బిట్ ఇది. ఓకే, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఫిర్జాదిగూడ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. అదే మెయిన్ రోడ్. ఇక్కడ ప్రాపర్టీ కార్నర్ హౌస్ ఇది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది పార్కింగ్ ఏరియా అంతా. పార్కింగ్ మొత్తం తాండూరు బండలు యూజ్ చేశారండి. ఇక్కడ చాలా స్టాండర్డ్గా ఉంటాయి తాండూరు బండలు. చూడండి, ఫాల్ సీలింగ్. ఇక్కడ పార్కింగ్లో వుడెన్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ ఇది ఎంట్రన్స్, గ్రౌండ్ ఫ్లోర్కి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చూడండి, నార్త్ ఫేసింగ్ నుంచి ఎంట్రన్స్ తీసుకున్నారు. మొత్తం కంప్లీట్గా కజారియా టైల్స్ వేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేస్తున్నారండి. మొత్తం మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్వుడ్ మెయిన్ డోర్ యూజ్ చేస్తున్నారు. మొత్తం ఫ్రేమ్ అంతా టేక్వుడ్ ఫ్రేమ్ ఇది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ టైల్స్ వచ్చేసి విట్రిఫైడ్ టైల్స్ అండి. హై ఫినిషింగ్ విట్రిఫైడ్ టైల్స్, చాలా స్మూత్గా ఉంటాయి. సో ఇది ఫాల్ సీలింగ్. మన హాల్లో ఉన్నాము. ఇక్కడ ఇది టీవీ పోర్షన్ అండి. గ్రానైట్ బార్డర్ ఇచ్చారు ఇక్కడ. సో ఇలా ఇది దేవుడి గది. ఇక్కడ వస్తే ఇది జెడ్ బ్లాక్తో కోట్ చేసి, జెడ్ బ్లాక్ గ్రానైట్ ఇక్కడ ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 ట్యాప్స్, 4 feet హైట్ వరకు టైల్స్ ఇచ్చారండి. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్, అక్కడ ఎగ్జాస్ట్ హోల్, UPVC విండోస్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఇది సెల్ఫ్స్. ఇక్కడ ఓకే, చిన్న ఇది డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తే 2 bedrooms. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఫాల్ సీలింగ్. ఫ్రేమ్స్ అన్ని టేక్వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ షేడెడ్ డోర్స్ వస్తాయి. ఈ స్టోరేజ్ స్పేస్, సెల్ఫ్స్ ఇక్కడ సబ్జలు వస్తున్నాయి. ఇక్కడ UPVC విండోస్ విత్ గ్రిల్స్, గ్రానైట్ బార్డర్ ఇచ్చారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్. 6 feet హైట్ వరకు టైల్స్ ఇచ్చారు. కింద యాంటీ స్కిడ్ టైల్స్ ఉంటాయి. వాస్తు ప్రకారం ఇచ్చారండి వాష్రూమ్ కూడా. ఇలా వెళ్తే ఇక్కడ ఎగ్జాక్ట్లీ అపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్, విట్రిఫైడ్ టైల్స్. చూడండి ఫాల్ సీలింగ్ ఎలా ఉంటుంది. UPVC విండోస్ విత్ గ్రిల్స్. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది స్టోరేజ్ స్పేస్, సెల్ఫ్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 2 bedrooms రెండింటికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఓకే, డిజైన్ కూడా చూడండి చాలా బాగుంటుంది. ఇది హాల్లో డిజైన్. ఓకే, ఇది నార్త్, ఇది ఈస్ట్. సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ స్టెప్స్ అండి. కింద కూడా చిన్న యూటిలిటీ స్పేస్ ఇచ్చారు స్టెప్స్ కింద. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. స్టెప్స్ అన్ని గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. చూడండి ఎంత స్పేషియస్ ఉంది. ఇక్కడ సిట్అవుట్ ఏరియా. ఇది 33.9/45 సైజులో ఉంటుందండి. 169.5 స్క్వేర్ యార్డ్స్. చూడండి చాలా స్పేషియస్ ఉంది. ఇక్కడ సిట్అవుట్ ఏరియా. ఇక్కడ మొత్తం మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ తోటి గ్లాసెస్ వస్తాయి. ఇక్కడ ఇది మొత్తం వుడెన్ ఫాల్ సీలింగ్, కజారియా టైల్స్ వేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్, మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్, టేక్వుడ్ డోరు, టేక్వుడ్ ఫ్రేమ్స్. ప్లస్ కంప్లీట్గా సైడ్ అంతా ఇక్కడ బీడింగ్ వస్తుంది. ఇక్కడ మనకి సెట్ బ్యాక్స్ ఇచ్చారు చూడండి. కంప్లీట్గా ఇక్కడ అంతా వుడెన్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇలా మనం ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఎంటర్ అవుతుంటే ఇది హాల్ అండి. ఇది టీవీ పెట్టుకోవడానికి ఏరియా. కింద చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనం సోఫాస్ వేసుకోవచ్చు. ఓకే, చాలా స్పేషియస్ ఉంటుంది హాల్. చాలా అంటే చాలా స్పేషియస్ ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ హాల్లోనే 2 windows ఇచ్చారు. UPVC విండోస్ విత్ గ్రిల్స్ వస్తాయి. మెష్ ప్రొవైడ్ చేస్తారు. గ్రానైట్ బార్డర్ ఇచ్చారు. దీంట్లో చూడండి ఫాల్ సీలింగ్ చాలా మంచి డిజైన్తో ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ కూడా. ఓకే, సో ఇది ఇక్కడ డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా దగ్గర చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. అక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ వస్తుంది. డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ 2 కలిపి ఉన్నాయి. ఓకే, ఇక్కడ మొత్తం జెడ్ బ్లాక్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి. కిచెన్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ సింక్. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ ఇచ్చారు. అక్కడ ఎగ్జాస్ట్ హోల్, 4 feet హైట్ వరకు టైల్స్ ఇచ్చారు. ఓకే, ఇది ఫాల్ సీలింగ్ కిచెన్లో. ఇది దేవుడి గది. చూసారు కదా, మంచి టైల్స్ ఇచ్చారండి పైన వరకు. ఇది కూడా 2 bedrooms, 2 BHK హౌస్. ఇలా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్, మంచి డిఫరెంట్ లైట్స్ వస్తాయి దీంట్లో కూడా. ఎంత స్టోరేజ్ స్పేస్. కింద వైట్ విట్రిఫైడ్ టైల్స్, వెంటిలేషన్ కోసం విండోస్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, కింద యాంటీ స్కిడ్ టైల్స్ ఇచ్చారండి. చాలా స్పేషియస్ వస్తుంది వాష్రూమ్ కూడా. 6 feet హైట్ వరకు సిరామిక్ టైల్స్, గీజర్ పోర్టు, షవర్,
ట్యాబ్స్ కనెక్షన్. సో నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్రేమ్స్ అన్ని టేక్ వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ షేటర్ డోర్స్ వస్తాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి, చాలా స్పేషియస్ వస్తుంది హౌస్ మొత్తము. 169.5 స్క్వేర్ యార్డ్స్, నియర్లీ 170 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి. ఇది ఫాల్ సీలింగ్, ఇక్కడ స్టోరేజ్ స్పేస్, సెల్ఫ్ ఇలా వస్తే ఇది అటాచ్డ్ వాష్రూమ్. చూశారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది ఇండియన్ టైప్ ఇచ్చారు. సో ఇలా ఉంటుంది. సో ఇలా ఫిర్యాదు కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అండి. 169.5 స్క్వేర్ యార్డ్స్లో చాలా స్పేషియస్గా కార్నర్ బిట్ హౌస్ అనేది. చూశారు కదా, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్డు, సైడ్ కూడా 30 ఫీట్ రోడ్డు. ఇలాంటి ఒక ప్రీమియం హౌస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మంచి వెంటిలేషన్తో స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రైస్ 1,75,00,000 చెప్తున్నారండి బిల్డర్. ప్రైస్ అనేది ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉండదు. ఓకేనా, ఎవరైనా చూస్తున్నారు ఇంత మంచి హౌస్ అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీ చూడండి. కాలనీ కూడా కంప్లీట్గా డెవలప్ అయిన కాలనీ, వాటర్ ప్రాబ్లం కూడా ఎలాంటిది లేదు, ఫుల్గా వాటర్ ఉంటాయి, నీట్గా కూడా ఉంటుంది. కాలువకు ఫిర్యాదు కూడా అంటే ఒక చిన్న అపోహ ఉంటుంది, అక్కడ దగ్గర ఉంటుందేమో అని. మూసీకి చాలా డిస్టెన్స్లో ఉంటుందండి. ఫుల్గా కంప్లీట్గా డెవలప్ అయిన కాలనీ మీకు చూపిస్తాను. చుట్టూ హౌసెస్ కూడా, ఇక్కడ హౌసెస్ అవుతున్నాయి కదా, ఇక్కడ ఇలా చూడండి, ఇది కాలనీ, ఇక్కడ అంతా హౌసెస్ డెవలప్ అయ్యాయి. ఇక్కడ దీని పక్కన కూడా హౌసెస్ ఉన్నాయి ఇలా. ఓకేనా, ఎవరైనా సరే ఇలాంటి మంచి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీ చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎవరైనా ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకే, నా వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కొంచెం లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.